ఉన్నాయి, పైసలేమో ఇంత పైసలు ఉన్నాయి. రేపు ఉగాది, మార్కెట్కి వెళ్తేనేమో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, మామిడికాయలేమో గింత గింతనే ఉన్నాయి, పైసలేమో ఇంత పైసలు ఉన్నాయి. వేప చెట్టు ఉంది, రేపు పువ్వు లేదు. మరి ఎట్లా? రేపు ఎట్లా చేద్దాం? రేపు పండుగ ఎట్లా చేద్దాం? మరి ఎట్లా చేద్దాం చెప్పు అంతే గట్టిగా. మళ్ళా ఏంటిది అది? ఏం ఐడియా? ఏడున్నాయి? ఎక్కడున్నాయి? ఎక్కడ్రా? అక్కడనా? అక్కడ నువ్వు ఎప్పుడు చూసినావు? ఆమె ఎప్పుడు చూసిందో తెలియదు ఫ్రెండ్స్, తను అబ్జర్వ్ చేసింది. డైలీ యాక్చువల్లీ మేము వాకింగ్ వెళ్తాం గలీలోకి, నైట్ తిన్న తర్వాతకి అబ్జర్వ్ చేసింది, తనే గుర్తుపట్టి చెప్పింది. యా, తనే తీసుకెళ్తుంది ప్లేస్ కాడికి. చాలా హుషారు మా అమ్మాయి దమ్మిక. సర్ప్రైజ్ అంట నాకు అది. ఎందుకు? ఎక్కడ? ఇంకెంత దూరం? సర్ప్రైజ్ తీసుకెళ్ళి చూపించింది. ఎంత దూరం రా? అరే ఇవేనా? అరే ఎన్నున్నాయా? నిజానికి అవి చూస్తుంటే చాలా షాక్ అనిపించింది. బయట మార్కెట్లోనేమో ఇంత చిన్న చిన్నవి ఉన్నాయి, ఇవి మాత్రం చాలా పెద్ద పెద్దగా మా పక్క గలీలో ఎంతగానో ఉన్నాయని మేము అబ్జర్వ్ చేయలేదు అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి కాయలు అయితే. రేపటి వరకు ఉంటే ఎవరు తెంపుకి వెళ్తారో. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఎండ్లో షాకింగ్ ట్విస్ట్ ఉంది ఒకటి, చూడండి, ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. చెప్పు చెప్పు. కాదు, నువ్వు ఎప్పుడు చూసినా చెట్టు, నువ్వు ఎప్పుడు చూసినా చెట్టు మీద కాయలు ఉన్నాయా? చూసినావా? దొంగ దొంగ అన్ని అబ్జర్వ్ చేస్తుంది. దొంగ అన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకుంటావా? ఓకే, ప్లాన్ చేద్దాం. ఆ ప్లాన్ కూడా ఆమెనే ఇచ్చింది. షోల్డర్ పైన కూర్చుంటా మామ, ఎగురు అందుకుంటా అని. చలో ప్లాన్ వేసుకున్నాం. ప్లాన్ ఎగ్జిక్యూషన్ టైం అయింది. చలో ఎగ్జిక్యూషన్ టైం. యాక్చువల్లీ రాంగ్ కొంచెం ముందుకు జంప్ చేసిన, లేకపోతే తన హ్యాండ్కి టచ్ అవ్వవి. తన టైమ్ ఆఫ్ జంప్లో తన హ్యాండ్ పైకి లేపట్లేదు, కొంచెం ముందుకు జంప్ చేస్తున్నా, అందట్లేదు అది. దొంగతనం మంచిది కాదు. మళ్ళీ రియలైజేషన్, దొంగతనం బ్యాడ్. ఉగాది పచ్చడి ఎట్లా తీసుకోవాలి? దొంగతనం మంచిది కాదు, నేను చెప్తే ఎక్కడ తీసుకోవాలి. మరి ఎట్లా? మనకు మ్యాంగోస్ లోగా మరి ఎట్లా చేసుకుందాం పచ్చడి? రేపు ఉగాది పచ్చడిలో మ్యాంగోనే మస్ట్ ఇంపార్టెంట్, మనకి మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాంగో లేకపోతే పచ్చడిలా ఉండదు. మరి ఎట్లా? వేరే పచ్చడిలా ఉంటుంది. అదే ఎట్లా చేద్దాము? ఎట్లా? లాస్ట్ ఒకసారి ట్రై చేద్దాము, ఇంకోసారి ఎప్పుడు? ఎక్కడ ఉన్నాయి? ఇంకో ప్లేస్ చూపించింది తను అక్కడ ఉన్నాయని. ఇవి కూడా చూడలేము మేము, ఇంకా చాలా బాగున్నాయి అవి. ఆటో వచ్చింది కదా అదే సేమ్ టైంలో. సో మేము మళ్ళీ ప్లాన్ క్యాన్సల్, ప్లాన్ చేంజ్. ఇవి వద్దు, ఈ సైడ్ వద్దుగా, ఆ సైడ్ ట్రై చేద్దాము, ఎవరు లేదు చూసి అని 5-10 minutes వెయిట్ చేసినాం. ఎవరు లేనప్పుడు చూసి చిన్నగా మటాష్, ప్లాన్ చేంజ్. జంప్.
చలో ఉగాదికి పచ్చడి వచ్చేసింది. చెప్పు. మామ నేను పిన్ని తమ్ముడు అండ్ ఇంటికి వచ్చినాక రియలైజేషన్ అనమాట ఇది. ఓకే దొంగతనం చేయదు కదా. పండగకి తేనె తెచ్చినాం కానీ ఇంకోసారి ఎఫర్ట్ చేయదు మనం, ఓకేనా? అంటే వాళ్ళు చెప్పకుండా తీసుకున్నాం కదా. నీకు సర్ప్రైజ్ చెప్పనా? ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఇది కాదు, ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర మనం. నేను ఆల్రెడీ సాయంత్రం అడిగిన వాళ్ళని, ఈవినింగ్ మా పాప వస్తుంది, మా పాపతో వచ్చి నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను అనమాట. చెప్పిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే అడిగినారు, తీసుకుంటామని తీసుకో అన్నారు. దొంగతనం అది ఆమెకు చెప్పలే. దొంగతనం చేయలేము మనం. వీడియో కోసం అట్లా చేసినాం దొంగతనం అని, ఓకేనా? దొంగతనం బ్యాడ్ థింగ్ అనమాట, Yes, చేయొద్దు. దొంగతనం ఇస్ బ్యాడ్ ఫర్ దొంగతనం చేయదు ఏది కూడా. పిల్లలకి పెద్దలకి దొంగతనం చేయదు, అది తీసుకోవాలి. చేయనియొద్దు కూడా. ఓకే. అందరికి అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి. ఐఎమ్ హోపింగ్ మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో. ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అడ్వాన్స్ హ్యాపీ. థ్యాంక్ యూ.